జై గురుదేవ్ అండి. నమస్తే. ఈరోజు ఒక 20వ నంబర్ జ్ఞానపత్రం. ఈరోజు అక్టోబర్ 24వ తేదీ 1995 మాంట్రియల్ రాష్ట్రంలో జరిగింది. ఆంటేరియో, కెనడా, ఇక్కడ జరిగింది ఈ జ్ఞానపత్రం. ఏమిటి అంటే వదిలేయాలి, లెట్టింగ్ గో. ఇది అధ్యాత్మములో అధ్యాత్మ పథములో ఈ ఉన్నతమైన చైతన్యాన్ని సాధించాలంటే పెద్ద ప్లాన్లు అవసరం లేదంటారు గురువుగారు. దానికి పెద్దగా ప్లాన్ గీసుకోని అవసరం లేదు. వదిలేయడం నేర్చుకోవాలి. ఇది గురుగారు చెప్తున్నారు. వదిలేయడం నేర్చుకోవాలి. ఆ? మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఈ మంచి సంవేదనలు కలుగుతుంది కదా, మంచి భావోద్వేగాలు కలిగినప్పుడు దాన్ని వదిలేస్తాం. ఈ అసహ్యకరమైనది కొన్ని భావోద్వేగాలు కలుగుతుంది కదా, నెగటివ్, దాన్ని పట్టుకుంటాం. సో ఎప్పుడు లోపల ఉన్న చైతన్యము స్వాతంత్రం, ఒక ముక్తిని అనుభవిస్తుంది, ధ్యానము నుంచి సంస్కరించబడుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ నెగటివ్ని హోల్డ్ చేయదు. అది ఫస్ట్ కనుమరుగైపోతుంది. ఓకే. అప్పుడు మనము ఆ క్షణములో ఉండడం నేర్చుకుంటాం. వర్తమాన క్షణంలో జీవించడం నేర్చుకుంటాం అన్నమాట. ఎప్పుడు మన చైతన్యం వికసించబడుతుంది, వ్యాపిస్తుంది, ఓపెన్ అప్ అవుతుంది, తెరుచుకుంటుంది, అప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనము ఎలివేట్ అవుతాం. కాస్త పైకి పైకి వెళ్తాం అన్నమాట. ఎలివేట్ అవుతాం మనం. అప్పుడు నిజమైన జీవితం అప్పుడు ప్రారంభమవుతుంది. వర్త్ లివింగ్, జీవించాలంటే ఇలా జీవించాలి, ఒక వర్త్ లివింగ్ అనేది వస్తుంది. చిన్న చిన్న విషయాలు ఎక్కువగా బాధించదు మనల్ని. ప్రతి ఒక్క జీవితంలో వచ్చే ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి పైకి వెళ్తుంది జీవితం, ఒక్కొక్కసారి కిందికి పోతుంది. ఆ? దాన్ని జీవితంలో ఒక ఆటలాగా తీసుకుంటాము మనము. చాలా ఆసక్తికరంగా తీసుకుంటాము. ఆ? సో ఈ ఒక్క నిజాన్ని అర్థం చేసుకుంటాము. ఇవన్నీ చూడండి, లోపదోషాలు ఉండే ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఉంటాయి. ఇవన్నీ జీవితానికి ఒక పూరకంలాగా ఎదగడానికి మనలో ఆ ఒక్క అప్పుడు ఎదగడం మొదలవుతుంది మనకు. ఓకే. అందుకే కొన్ని వదిలేయాలి మనము. ఓం నమ శివాయ. జై గురుదేవ్.